బాన్స్వాడ పట్టణంలోని ఎస్ఎంబీ గార్డెన్లో బాన్స్వాడ నియోజకవర్గం వ్యాప్తంగా 111 మంది సర్పంచ్ అభ్యర్థులు ఉప సర్పంచ్లకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మానించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ సర్పంచ్ పదవి రాజ్యాంగబద్ధ పదవి అని, దాని విలువలు కాపాడాలని కోరారు. గ్రామస్తుల నమ్మకంతో గెలిచినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, గ్రామంలోని కావలసిన మౌలిక వసతులు కల్పించాలని, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు చూసుకోవాలని, పనులు మీరు చేయాలి, నిధులు మేము సమకూర్చుతామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా నిధులు సమకూరుస్తోందని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేటీఆర్ నాపై దుర్భాషలాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను వారి తండ్రి కన్నా 5 సంవత్సరాలు పెద్ద అయినా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారని అన్నారు. సురేష్ షెట్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అభివృద్ధిని చూసి ప్రజలు, కాంగ్రెస్ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలిపించారని వారన్నారు. ఇదే విషయం ఉంటుంది. అందరూ ఈ రోజు ఎవరైతే గ్రామ పంచాయతీలో సర్పంచులు గెలిచిందో ఆ గజల తరఫున వాళ్ళు ఏమంటున్నారంటే బయట మాకు ఎంపీ గారు ఉన్నారు, మాకు ఎంపీ గారు ప్రశ్నిస్తారని చెప్పేసి దయచేసి, ఎందుకంటే మా కార్యకర్తల నుంచి వచ్చిన విషయం కాబట్టి నేను చెప్తున్నాను సార్. మా కార్యకర్తలు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటారు సార్, ఏదైనా ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ బాధజనకంగా వారి ఇద్దరు చెప్తే అవుతుందా నిధులు తీసుకోవాలని చెప్పేసి వారి జరగకుండా వేరే అవుతుందా వర్గాల నుంచి గెలిచిన ఎవరైతే సర్పంచులు ఉన్నారో వారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి మా కార్యకర్తలు ఇంతమంది కార్యకర్తలు ప్రతి ఒక్కరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ మేమందరం కూడా చేతులు ముందు చెప్తూ మరోసారి ఎన్నికైన నూతన సర్పంచులకు, సోదరి సోదరులకు, మరి మా ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ధన్యవాదాలు వీటన్నిటి మండలి భరోసా అదేవిధంగా గెలిచినటువంటి 111 మంది సర్పంచులకు, మా అక్కలకు, చెల్లెళ్లకు, వార్డు సభ్యులకు, ఉప సర్పంచులకు నా తరఫున, మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. 3 టీఆర్ఎస్, 5 బీజేపీ, 1 ఇండిపెండెంట్, 17 స్థానాలు ఇంతకుముందు మా మనోరమ చెప్పినటువంటి వ్యక్తి కావాలని పోటీ పెట్టి రెబల్ క్యాండిడేట్ నిలబెట్టి ఆయన కష్టపడి ఎక్కడెక్కడో తిరుగుకుంటూ మనం 111 మనం గెలిపిస్తే ఆయన గెలిపించుకునే కేవలం 17 స్థానం మాత్రమే. ఆ విధంగా ఈనాడు మీకు అందరికీ తెలుసుకున్నారు కాబట్టి ఎందరి కృషి వల్ల జరిగింది. మన రాష్ట్రంలో అత్యధిక గ్రామ పంచాయతీలు సర్పంచ్ గెలిపించుకున్నటువంటి బాన్స్వాడ కాన్ఫరెన్సీ టాప్ లో నిలుస్తుందని చెప్పేసి కూడా నేను చేస్తున్నాను. అందులో 34 మంది సర్పంచులు మన మద్దతుతో గెలిచినటువంటి వాళ్ళు గిరిజనులు 34, దళితులు 16,
18 మైనార్టీ 3 మనకి ఇస్తున్నాం మొత్తం 111. ఈ ఫిగర్ మీకు అందరి దగ్గర ఉన్నారో ఎవరు మాట్లాడినా కానీ అందరూ కూడా అందరినీ పోదలు చెప్పినట్టుగా నా కుటుంబం అంటే కేవలం పోతారం భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి కుటుంబం కాదు. నేను నమ్ముకున్న కుటుంబం ఇంత పెద్ద కుటుంబం నా కుటుంబం. కాబట్టి మనందరం కూడా పోరాడి సాధిస్తున్నాం. ఈ క్రెడిట్ ఒక పోతారం శ్రీనివాస రెడ్డికి బాలరాజు గారి కాదు. మేమిద్దరం ఎంత జరిగినప్పటికీ కూడా మీ అందరి సహకారం గ్రామాన సభ ఏర్పాటు చేసి తృప్తికరంగా ప్రచారం చేసి గెలిపించారు. ఈ క్రెడిట్ అంతా మీకు వస్తుంది, వేదిక మీద నాయకులు వస్తుంది, మీకు వస్తుంది.